మనకు సుప్రీంకోర్టు అనగానే ఎప్పుడూ జటిలమైనటువంటి ఏదైతే పరిష్కరించడానికి చాలా కఠినంగా ఉన్నటువంటి ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి ఒక చక్కటి వేదికగా, అలాగే న్యాయబద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి ఒక మహోన్నతమైన సౌధంగా, అలాగే మనం చూసినప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని మనకు ఏదైనా సందేహాలు కలిగినప్పుడు వాటిని తీర్చే ఒక సంస్థగా, ఇలా రకరకాలుగా మనకు సుప్రీంకోర్టు అంటే మనం అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ సమాజాన్ని, అలాగే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైన మార్పుల్ని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తుంది సుప్రీంకోర్టు. మరి దానికి ఒక చక్కటి ఉదాహరణే ఈరోజు మనం తీసుకోబోయేటువంటి అంశం. జస్టిస్ నాగరత్న అలాగే జస్టిస్ మహదేవన్ గారి ద్విసభ్య ఆ ధర్మాసనం ఏదైతే ఉందో, వాళ్ళ ఒక కేసు గురించి ఆర్గ్యూ అక్కడ చేస్తున్నారు. అక్కడ ఒక విచారణ అనేది జరుగుతోంది. దట్ వాస్ పర్టైనింగ్ టు PCPNDT అని మనం అంటాం. అంటే ప్రీ కన్సెప్షన్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ డిటెక్షన్ టెక్నాలజీస్. ఆ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ యాక్ట్ అని ఒకటి ఉంది మనకు. అంటే PCPNDT యాక్ట్ అని మనం అంటాం. మరి యాక్ట్కి సంబంధించి భ్రూణ హత్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని అంశాలను అక్కడ ప్రవేశపెడుతున్న సందర్భంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి ఇచ్చింది. మరి ఆ సందేశం ఏంటి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ PCPNDT కేసులో ఆ విచారణకు సంబంధించి భ్రూణ హత్యలు అనేవి చాలా దారుణమైనటువంటివి. అంటే లింగ నిర్ధారణ అనేటువంటిది మనం జెండర్ డిటెక్షన్ అనేటువంటిది చేయటం వల్ల ఫీమేల్ ఫీటస్గా గుర్తించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఆపద కలిగించడం, విపత్తు కలిగించడం లాంటి దుర్మార్గమైన చర్యలు కొంతమంది చేపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, అవి జరుగుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం అలాగే మన న్యాయ ఈ యొక్క సంస్థల యొక్క కృషి వల్ల అవి బాగా గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అక్కడక్కడ చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక విచారణ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఒక చక్కటి సందేశం ఈ సమాజానికి అందజేసే ప్రయత్నం చేసింది. అదేంటి అంటే ఆ విచారణలో ఒక అంశం వచ్చిందనమాట. ఈ మధ్య పిల్లలకు స్కూల్ తర్వాత అనేక రకాలైన క్లాసెస్ ఉంటాయి కాబట్టి అలా వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటున్నారు. యువత ఈ విధంగా మారిపోతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఇంటరాక్షన్ కోల్పోతున్నారు అని ఒక అంశం వచ్చినప్పుడు, అంటే ఇట్ కమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్. మనకు కొన్ని వేరే అంశాలు కూడా ఒక్కోసారి కోర్టులో వస్తుంటాయి. మరి అలా వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు వెంటనే దాన్ని క్యాచ్ చేసి అసలు పిల్లలకు ఇప్పుడు సంగీతం వైపు కానీ, అలాగే తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ, వీటన్నిటి క్లాసెస్ అనేవి విపరీతంగా ఈ మధ్యకాలంలో ఒక కరికులం లాగా పేరెంట్స్ సెట్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ లేవగానే యోగా క్లాసెస్, తర్వాత మామూలు స్కూలింగ్, అది రాగానే ట్యూషన్ క్లాసెస్, అది అయిపోగానే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ లేక సంగీతం లేదా ఇంకేదైనా క్లాసెస్, క్రాఫ్ట్స్, ఇలా రకరకాలుగా. అంటే దర్ ఎంటైర్ డే ఈజ్ ఫిల్డ్ విత్ క్లాసెస్, టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్స్. మరి ఈ నేపథ్యంలో తెల్లవారి లేచిన తర్వాత రాత్రి వరకు కూడా ఒక రకంగా స్టఫ్డ్ ఒక డేగా మిగిలిపోతుంది. కానీ వాళ్లకు వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కానీ, పేరెంట్స్కు చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కానీ మిస్ అవుతున్నారనే పాయింట్ను మనకు సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. దానికి ఒక చక్కటి ఇది కూడా ఇచ్చింది. అదేంటి అంటే ఒక విద్యార్థి ఆ ఎదుగుదల ఉన్నటువంటి, అంటే ఎదుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో క్లాసెస్ అనేవి ఇంపార్టెంట్ ఉండొచ్చు. అలాగే రకరకాలైనటువంటి క్రాఫ్ట్స్ కానీ, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ, లేదా రకరకాలైనటువంటి మ్యూజిక్ ఆర్ ఎనీ అదర్ అసోసియేట్ లెర్నింగ్ అనేటువంటిది మంచిదే కావచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ఒక వైటల్, ఇంపార్టెంట్ అండ్ పారామౌంట్ అండ్ పైనీర్ అంశాన్ని మనం అందరూ మిస్ అవుతున్నాం. అదేంటి అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయటం. అండ్ వాట్ డస్ ది కోర్ట్ మీన్ బై క్వాలిటీ టైం అంటే, క్వాలిటీ టైం అంటే యాక్చువల్గా పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో, సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఉంటారో, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల, అలాగే సమాజానికి హితకరమైనటువంటి ఒక సివిలియన్స్గా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. కానీ ఇటు రకరకాల క్లాసెస్లో మనం చేర్పించేసి మన బాధ్యత అయిపోయిందని ఫీజులు పే చేసి
వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మన మానాన మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, సొసైటీలో ఈరోజు మనం చాలా రకాలైనటువంటి దుర్మార్గాల్ని మనం చూస్తున్నాం. అసలు ఎప్పుడైనా మనం ఊహించామా స్టూడెంట్స్ ఒక ప్రిన్సిపాల్పై దాడి చేసి అమానుషంగా 27 సార్లు కత్తితో పొడవటం అంటే వాళ్ళలో వెంజన్స్ ఏ స్థాయికి పెరిగిపోతుందో ఒక్కసారి చూడండి. అలాగే మనం కేరళలో కూడా చూసాం, కేవలం ఐఫోన్ కోసం ఓన్ గ్రాండ్ ఫాదర్ను కూడా వాళ్ళు మర్డర్ చేసినటువంటి ఒక ఉదంతం కూడా చాలా షాక్కు గురి చేసింది. అంటే ఎవర్ ఆల్ మైనర్స్. మరి మైనర్స్లో ఇటువంటి భావాలు ఎందుకు కలుగుతున్నాయి? ఇంకా మనం చూసినట్టయితే అనేక రకాలైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ద లిస్ట్ ఈజ్ వెరీ వాస్ట్. నొటోరియస్గా ఉండటం, అలాగే డ్యామేజెస్ చేయటం, ఈవెన్ సైబర్ హ్యాకింగ్ పాల్పడటం, ఇలా రకరకాలైనటువంటి విధానాల్లో మైనర్స్ కూడా, ఎవరు ఈ మైనర్స్ అయితే ఇన్నోసెంట్గా ఉంటారు, ఇలాంటివి చేయరు అని మనం అనుకుంటామో అటువంటి యాక్టివిటీస్ను వాళ్ళు చేయటం, సమాజంలో ఒక రకంగా అలజడి సృష్టించడం మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమంటోందంటే, దీనికి కారణం ప్రధానంగా పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయకపోవటం, వాళ్ళని అబ్జర్వ్ చేయకపోవటం, అలాగే వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఇవ్వకపోవటం. కేవలం క్లాసెస్లో మనం చేర్పించినంత మాత్రాన ఇవేవి రావండి. మనం క్లాసెస్లో చేర్పించడం వల్ల వీఆర్ గివింగ్ దెమ్ ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్. నాలెడ్జ్ ఇస్ పవర్ కాబట్టి వీఆర్ గివింగ్ దెమ్ ఎక్స్ట్రా పవర్. కానీ వచ్చినటువంటి పవర్ను ఎలా వాడుకోవాలి అని చెప్పేదే డైరెక్షన్ అని మనం అంటాం. మరి ఆ డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి అంటే, అందరికంటే అది పెద్ద బాధ్యత పేరెంట్స్దే. ఎందువల్ల అంటే పేరెంట్స్ దగ్గర ప్రతి చైల్డ్ కూడా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ పేరెంట్స్ వాళ్ళను అసలు ఆ డైరెక్షన్ ఇస్తున్నట్టు తెలియకుండా వాళ్ళకి ఆ రైట్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే మోరల్ స్టోరీస్ కానివ్వండి, అలాగే మన దేశానికి చెందినటువంటి చరిత్ర కానివ్వండి, స్వాతంత్ర సంగ్రామం కానివ్వండి, అలాగే మన గ్రేట్ లీడర్స్ గురించి కానివ్వండి, సైంటిస్ట్ గురించి కానివ్వండి, మన హెరిటేజ్ గురించి కానివ్వండి, కల్చర్ గురించి కానివ్వండి, మన ట్రెడిషన్స్ గురించి కానివ్వండి, మన ఫెస్టివల్స్ గురించి కానివ్వండి, మన సేక్రెడ్ టెక్స్ట్ గురించి కానివ్వండి, ఇలా మనం టైం స్పెండ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయటం, అలాగే సమాజంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగించడం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కోవిడ్ టైంలో మనమంతా కూడా ఇంట్లో ఉన్న పిల్లలకు చెప్పాం, అంటే ఎటువంటి అంటే వాళ్ళు హైజీన్కి సంబంధించిన అంశాలు పాటించాలి అని. మాస్క్ ఎలా వేసుకోవాలి, దేన్ని ముట్టుకోవచ్చు, దేన్ని ముట్టుకోరాదు, హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలా బేసిక్గా మనం ప్రతి ఒక్కటి కూడా చెప్పాం. దానివల్ల చాలా మటుకు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. అది కేవలం కోవిడ్ విషయంలో అది మనకు అవసరం కాబట్టి మెడికల్గా మనం అది చెప్పాం. కానీ ప్రతి చైల్డ్కి కూడా ఈ ఎవాల్వ్ అయ్యేటువంటి ఏజ్లో వాళ్ళకి కావాల్సిన రైట్ డైరెక్షన్ అనేది చాలా ముఖ్యం. అందుకే చిల్డ్రన్ క్రిమినల్స్గా మారకుండా ఉండాలి అంటే పేరెంట్స్ యొక్క కౌన్సిలింగ్ చాలా ముఖ్యం. టీచర్స్ ఎంతసేపు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ రైట్ డైరెక్షన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత మాత్రం పేరెంట్స్దే. మరి ఆ బాధ్యతను గుర్తు చేసింది సుప్రీంకోర్టు. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానంలో ప్రతి పేరెంట్ కూడా ఈ అంశాన్ని, అంటే ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లలు బాగా ఎదగాలి, అద్భుతంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. కానీ ఈ చిన్న విషయం మర్చిపోవటం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద చదువులు చదివిన తర్వాత కూడా క్రైమ్స్ చేయటం, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న తర్వాత అంటే కరప్షన్ యాక్టివిటీస్ మనం చూసాం. మన తెలంగాణలోనే అసలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న అధికారులు, అంటే చీఫ్ ఇంజనీర్స్ కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద అంటే ల్యాండ్ కమిషనర్స్ కానివ్వండి, ఇలా పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి చీప్ యాక్టివిటీస్ అంటే కరప్షన్, అలాగే బ్రైబరీ, వీటన్నిటికీ పాల్పడడం అనేటువంటిది ఎందువల్ల వస్తుందంటే వాళ్ళకి డైరెక్షన్ అనేది లేదు. నాలెడ్జ్ ఉంది, దాన్ని ఉపయోగించి వాళ్లకు సరి అయినటువంటి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కానీ చిన్నప్పుడు వాళ్ళలో రావాల్సినటువంటి ఆ డైరెక్టివ్ పవర్ అనేది లేదు. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో, పొజిషన్తో వచ్చిన పవర్ను వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకోటి, వాళ్ళు చేయవలసినటువంటి పనిని సరిగా చేయకపోవటం, హెరాస్మెంట్ చేయటం, మరి ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ దట్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కార్పొరేట్ ఎన్వైరన్మెంట్లో కూడా చక్కగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో కూడా ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉండటం, ఒక రకంగా వాళ్ళ బిహేవియర్ అనేటువంటిది యాక్సెప్టబుల్గా లేకపోవడం,
దానికి కారణాలు ఏంటి అంటే సరైన కౌన్సిలింగ్ లేదు. నాలెడ్జ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, ముందుకెళ్ళాడు, ర్యాంక్ తెచ్చుకున్నాడు, ఆ పోస్ట్ కానీ ఏదైనా ఒకటి సాధించాడు. కానీ బేసిక్గా అతనిలో ఉండవలసినటువంటి హ్యూమనిస్టిక్ ఎలిమెంట్, ఆ హ్యూమన్ నేచర్ అనేటువంటిది ఇవాల్వ్ కాకుండా ఇంకా అనిమలిస్టిక్గానే ఉంటున్నాడు. యానిమల్ ఇన్ ది గార్బ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వెరీ డేంజరస్. అందువల్లే ఇప్పుడు క్రైమ్ రేట్ అనేటువంటిది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనిషి కూడా ఈ పనులు మనం చేయొచ్చు, ఇవి చేయకూడదు అనే విచక్షణ లేకుండా ఈ రోజుల్లో క్రైమ్ అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా జరుగుతోంది. విస్తృతంగా విశృంఖలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇది ఒక బాధ్యత. డెఫినెట్గా దే హ్యావ్ టు అబ్జర్వ్, నాట్ ఓన్లీ క్లోజ్గా ఉండటం, వాళ్ళకు మంచి మాటలు చెప్పడమే కాకుండా అబ్జర్వ్ చేయాలండి. ఎందువల్ల అబ్జర్వ్ చేయాలి అంటే మనం మన ఫోర్సైట్స్లోనే కొన్ని ప్రోగ్రామ్స్ చేశాం. దట్ ఈస్ రిగార్డింగ్ డ్రగ్ అబ్యూస్. అలాగే ఈ రోజులో స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే ఆఫీసెస్లో పెరిగిపోతున్నటువంటి ఈ డ్రగ్ టేకింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తేడాలు ఉన్నాయా, ఇది గమనించవలసింది పేరెంట్సే. అలా ఒక్కసారి కనుక గమనించడం మొదలు పెడితే ఇలాంటి ఒక దారి తప్పిన చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఫస్ట్ డిటెక్ట్ చేయగలుగుతాం. ఎందువల్ల మనము ఇలాంటి చర్యలు చేపట్టాలి అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం, ఫోన్లు వాడి వాళ్ళ పేరెంట్స్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని లక్షల్లో కూడా కొంతమంది పిల్లలు ఈ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వీటిలో పెట్టి దుర్వినియోగం చేసేశారు. వన్స్ ది అమౌంట్ ఈస్ గాన్ అంటే అవుట్ ఆఫ్ అవర్ నెట్వర్క్ అంటే ఇంకా ఇట్ విల్ నాట్ బి రికవర్డ్. మరి అటువంటి సందర్భంలో ఫోన్స్ ఎలా వాడుతున్నారు, ఇంకోటి పబ్జీ లాంటి కొన్ని డేంజరస్ గేమ్స్ ఉన్నాయి, అడిక్ట్ అయిపోయి దాంట్లో ఎలా చెప్తే అలా చేయటం అండ్ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్లు అనేటువంటివి నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఎనార్మస్ ప్రెషర్ మనం చూస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా 10th నుంచి 12th వరకు వాళ్ళకి ఎలా ఉందంటే ఆ 3 years సముద్రం కింద కదా కూర్చోబెడితే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో అంత ప్రెషర్లో వాళ్ళు ఉంటున్నారు. చాలా కేసెస్ చూసాం. మరి తట్టుకోగలిగిన వాళ్ళు, కౌన్సిలింగ్ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, కొంతమంది చిల్డ్రన్ ఎట్లా అంటే స్వతహాగానే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలరండి, కొంతమంది అలా చేసుకోలేరు. కాబట్టి మన బాధ్యతగా మనం ఆ కోచింగ్ సెంటర్లో చేర్పించడమే కాకుండా ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇంకొకటి, ఈ ఎంట్రన్స్లో మనం విజయం సాధించడం ముఖ్యమే, కానీ అది మాత్రమే జీవితం కాదు అని కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందువల్ల అంటే చాలామంది ఈ ఎగ్జామినేషన్లో కనుక ర్యాంక్ రాకపోతే పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారనే ఒక భయంతో, బాధతో మనం చూసాం. 1 girl child కమిటెడ్ సూసైడ్ ఇన్ మహారాష్ట్ర. అలాగే ఈ మధ్య మనం చూసాం నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థి కూడా ఇటువంటి ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం అండ్ ఈ రియలీ గాట్ కొలాప్స్డ్ ఇన్ దట్. అలాగే రకరకాలైన ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. వీటి వెనక ఒత్తిడిని తట్టుకునేటువంటి విధానాన్ని కూడా పేరెంట్స్ నేర్పించాలి. మనం కనుక ఇలా మాట్లాడుకుంటూ పోతే పేరెంట్స్ యొక్క బాధ్యత చాలా ఉంటుందండి. అసలు ఒక పిల్లవాడు కానీ, అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఒక మెచ్యూర్ ఒక సిటిజన్గా మారాలి అంటే వాళ్ళకి ఏమేమి అవసరం, అలాగే భారత రాజ్యాంగం గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, అలాగే ఈ మధ్య రోజుల్లో ఇప్పుడు గర్ల్ చైల్డ్ అయితే కనుక వాళ్ళకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అవసరం. ఈ పోక్సో యాక్ట్ కానివ్వండి, ఇప్పుడు ఆఫీసెస్లో కూడా ఈ కార్పొరేట్ కల్చర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోష్ యాక్ట్ గురించి చాలా సందర్భాల్లో పర్సనల్గా నేను గమనించాను. కార్పొరేట్ ఈ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి అక్కడ పాష్ యాక్ట్ గురించి వాళ్ళకి అవగాహనే లేదు. ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి వాళ్ళ ఆఫీస్లో ఉందని వాళ్ళకి తెలియదన్నమాట. మరి ఇలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవగాహన చాలా ముఖ్యం. దానివల్ల మనం చాలా రకాలైనటువంటి బాధల నుండి, భయాల నుండి, విపత్తుల నుండి బయటపడవచ్చు. అలాగే ఈ పోలీస్ హెల్ప్ ఎలా తీసుకోవాలి, ఆ గర్ల్ చైల్డ్ అయితే షీ టీమ్స్తో ఇంటరాక్ట్ ఎలా కావాలి, ఏ సందర్భంలో అలర్ట్గా ఉండాలి, మనం క్యాబ్లో కానివ్వండి, అలాగే ఒంటరిగా వెళ్తున్నటువంటి చిల్డ్రన్, మేబీ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కానీ కిడ్నాప్ కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఎలా కేర్ఫుల్గా ఉండాలి, ఒక డిజాస్టర్ కానీ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఎలా రెస్పాండ్ కావాలి, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం చాలా అంశాలు ఉన్నాయి.
ఈరోజు మనం కొన్ని అంశాల గురించే మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా సుప్రీంకోర్టు మనకిచ్చినటువంటి ఒక చక్కటి ఒక సందేశం ఏంటి అంటే, పేరెంట్స్, టీచర్ అలాగే చిల్డ్రన్ యొక్క ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వాలిటీ టైంతో పెంచుకోవడం వల్ల డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఎ వరల్డ్ ఆఫ్ గుడ్ ఫర్ దెమ్. మనం ఎన్ని కోచింగ్ సెంటర్స్లో చేర్పించింది ఒక ఎత్తు, ఈ ఇంటరాక్షన్ ఒక ఎత్తు. దాని ద్వారా అతను ఈ మొత్తం బ్యాలెన్సింగ్ మెకానిజం అనేటువంటిది, అలాగే తనను తాను ఒక కాపాడుకోవటం, ఒక హార్మోనియస్ ఇండివిజువల్గా తయారు కావటానికి, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా మారటానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాలి. అండ్ దే హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ దేర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.